అబ్బా! నా ప్రాణంకి శనిలా తగిలావు కదే! నన్నెందుకు ఇలా ఏపుకు తింటున్నావు అని చెప్పేసి దేవయ్య అయితే కోపంతో రగిలిపోతూ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. నువ్వు నన్ను వదలవా, పీడలాగా పట్టుకొని ఏలబడతావా అని అంటే, అలా అనకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక రోజు ఈ దండలు అవతల గుమ్మానికి పెడతాను, రోజు దీనికి దండం పెట్టి మొక్కుకోండి అని మిథున అయితే దేవాతో అంటూ ఉంటుంది. అలా అనగానే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అయినా మిథున పట్టించుకోకుండా రోజు మొక్కుకోండి, మీకు గుర్తొస్తుంది నేను మీ భార్యని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మిథున. అలా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దేవయ్య అయితే దీన్ని ఎలా మార్చాలి అని అయితే అనుకుంటూ ఉంటాడు. సరేనండి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే మిథున వెళ్ళిపోతూ ఉంటుంది. అబ్బా, దీన్ని ఎలా వదిలించుకోవాలి అని చెప్పేసి సతమతం అవుతూ ఉంటాడు దేవ. అలా సతమతం అవుతూ బయటికి వెళ్తూ ఉంటుంది మిథున. ఇక దేవయ్య అయితే సతమతం అవుతూ ఉంటాడు. అలా సతమతం అవుతూ డోర్స్ తీసేసరికి అక్కడే ఉన్న సూర్యకాంతం రంగా అయితే ఒకసారిగా డోర్స్ తీయగానే మిథున కాల్ మీద పడిపోతూ ఉంటారు. అది చూసి మిథున షాక్ అవుతూ ఉంటుంది. వీళ్ళేంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అనేది అనుకుంటూ ఉంటుంది. అయినా పట్టించుకోకుండా పోన్లే వీళ్ళ కర్మ అని చెప్పేసి అయితే అలా వాళ్ళు తన కాల్ మీద పడేసరికి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇదేదో బాగుంది అన్నట్లుగా అనుకుంటూ ఉంటుంది మిథున. అలా నిలబడుతూ ఉంటుంది.